తార మరియు శౌర్య ఇద్దరూ ముందుకు కదులుతారు. మంచు ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ఒడ్డున నిలబడి ముందుకు చూస్తున్నాడు. కాళీకి ఎదురుగా కనిపించే దృశ్యం చాలా భయానకంగా ఉంది. పెద్ద కొండలు మరియు నల్లని పొడి చెట్లు. సారా ఆ దృశ్యం చుట్టూ చాలా అందంగా కనిపించింది. ఆకాశం ఎర్రగా ఉంది మరియు నేలపై ఉన్న ప్రతిదీ ఉంది. దహనం తర్వాత అలాంటిదేదో జరిగింది. వాతావరణం చాలా ఎక్కువ. ఇక్కడి వాతావరణం చూస్తే భయంగా అనిపించదు. ఇది చాలా భయానకంగా ఉంది. కాబట్టి దీన్ని ఎవరు చేశారు? అది ఎంత భయానకంగా ఉంటుందని తార ప్రశ్నిస్తుంది. అవును, మీరు ఇక్కడే అనుకున్నారు. ఏదైనా ఉంటే ఈ లుక్ చూస్తే మీరు స్పష్టంగా చూడవచ్చు. ఆ విషయానికి చాలా డేంజర్. శౌర్య ఇక్కడ ఖచ్చితంగా ఎవరైనా ఉన్నారని శౌర్య చెప్పాడు మరియు ఇంకా చెప్పాడు. ఇక్కడ చాలా విధ్వంసం కలిగించిన శక్తివంతమైన శక్తి ఉంది. అక్కడ ఒక కోలాహలం ఉంది మరియు దాని వెనుక కారణం ఇక్కడ ఉన్న చెట్లు మరియు అతనికి ఖచ్చితంగా భూమి యొక్క ఈ పరిస్థితి ఉంది. ఇది చాలా శక్తివంతమైన శక్తి. కాబట్టి ఇప్పుడు ఏమి చేయాలి? తారా ఏం చేయాలో ముందుకు వెళ్దాం అని అడుగుతుంది. మరి దీన్ని ఎవరు చేశారో చూడాలి. రోను ఓడించి ఇక్కడికి వచ్చినట్లే దీన్ని కూడా పూర్తి చేయండి మరియు మీ చివరి పనిని పూర్తి చేయండి. అది చేద్దాం, ఆ తర్వాత వెనక్కి వెళ్దాం అని శౌర్య సమాధానాలు చెప్పాడు. ఈ లుక్ చూశాక అలా అనిపించడం లేదని అంటున్నారు. నేను చేస్తున్నాను. అయితే వెళ్దాం. తార ముందుకు వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఆమె తార మరియు శౌర్య అని చెప్పింది. అతను నిశ్శబ్దంగా ముందుకు సాగడం ప్రారంభిస్తాడు. వాళ్ళు ముందుకు కదులుతున్నారు. వాళ్ల వెనుక నుండి ఏదో వస్తోంది. ఆమె రహస్యంగా శౌర్యను పదే పదే గమనిస్తోంది. ఎవరో తమను చూస్తున్నారనే భావన కలిగింది. కాని ఇప్పుడు అది ఎలా ఉందో అతను గుర్తించలేకపోయాడు. మేము ఒక శిథిలమైన గ్రామాన్ని సమీపిస్తున్నాము. అకస్మాత్తుగా కొన్ని గబ్బిలాలు వాటి గుండా వెళతాయి. వారిని చూసి తార భయపడుతుంది. దీంతో శౌర్య ఎవరికీ భయపడకుండా అంటిపెట్టుకుని ఉంటాడు. పర్వాలేదు తారా, అది కొన్ని గబ్బిలాలు మాత్రమే. చిన్న అమ్మాయిలా ఎలా భయపడాలి? నువ్వు వెళ్ళు అని శౌర్య ఆమెకు వివరించాడు. శౌర్య మాటలు విన్న తార నెమ్మదిగా ఆమె పైకి చూస్తుంది మరియు ఆమె ఎప్పుడు చూస్తుంది ఆమె అనవసరంగా భయపడిందని. అప్పుడు ఆమె ప్రశాంతంగా ఓహ్ సరే, అది బ్యాట్. నాకు హఠాత్తుగా ఏది నల్లగా ఉన్నదో తెలియనట్లు అనిపించింది. నక్షత్రం చాలా సరదాగా మా మీద పడింది. ఇప్పుడు ఇద్దరం మళ్లీ ముందుకెళ్తున్నామని నవ్వుతూ చెప్పింది. అవి రెండు గ్రామాల మధ్య పెరగడం ప్రారంభించిన వెంటనే నేను ఆకాశంలో చాలా ఎత్తుకు చేరుకున్నాను. అన్ని గబ్బిలాలు వాటి పైన తిరుగుతున్నాయి. ఇదంతా చూసి తార, శౌర్య నిశ్చితార్థం చేసుకున్నారు. ఇద్దరూ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మరియు అప్పుడు మీరు ఎడమ మరియు కుడి వైపు చూడటం ప్రారంభించండి. గబ్బిలాలు ఒకదానితో ఒకటి చేరడం ప్రారంభిస్తాయి మరియు ప్రకాశవంతమైన ఎరుపు కాంతి ఉంది. తార మరియు శౌర్య కూడా ఆ కాంతికి ప్రభావితమయ్యారు. ఇప్పుడు కళ్ళు మూసుకుందాం. కొంచెం వెలుతురు తగ్గింది. ఇది తార మరియు శౌర్య వెంటనే పడటం ప్రారంభమవుతుంది. పైకి చూడు మరియు ఆకాశం వైపు చూడు. అతని కళ్ళు విశాలమయ్యాయి మరియు ఒక చూపు మిగిలి ఉంది. రెండు పొడవాటి దంతాలు కలిగిన రంగు మనిషి, పూర్తిగా నలుపు మరియు వాటి నుండి రక్తస్రావం. అతని శరీరం నల్లటి బట్టలతో కప్పబడి ఉంది మరియు అతనికి రెండు పెద్ద నల్లటి రెక్కలు ఉన్నాయి. అతను చాలా భయానకంగా కనిపిస్తాడు మరియు అతని రెక్కల సహాయంతో గాలిలో ఉపకరించబడుతుంది. తార, శౌర్యలను చూసి ఆగిపోయాడు. అతని నోట్లోంచి లాలాజలం కారుతూ కింద పడింది. చూపులను బట్టి అతడు హంతకుడని స్పష్టమైంది. నేను ఆలోచిస్తున్నది ఇదేనా? తారా శౌర్యను అడుగుతుంది. ఇది అతనే అయి ఉండాలనుకుంటున్నాను. ప్రస్తుతం మీరు ఏమనుకుంటున్నారో దానికి శౌర్య సమాధానమిచ్చాడు. ఇస్తుంది, కాని అది చాలా సంవత్సరాల క్రితం ముగిసింది. ఇప్పటి వరకు మేం ఇక్కడే ఉన్నామని తారా చెప్పింది. మన లోకంలో కూడా అతనికి చాలా సమయం దొరికింది. ఇంతకు ముందు ఉండేది ఇప్పుడు పోయింది, కాని ఇక్కడ ఈ ప్రపంచంలో అవన్నీ ఇప్పటికీ ఉన్నాయి. శౌర్య అతనితో చెప్పాడు. ఇప్పుడు ఏమి చేయాలి? చాలా వేగంగా ఉంటాయి మరియు ఇప్పుడు మేమిద్దరం మనుషుల రక్తం తాగుతున్నాం. దీంతో ఆకలి తీర్చుకునేందుకు ముందుకొచ్చారు. అతను ఇప్పుడు మనలను విడిచిపెట్టడు మరియు మనం పారిపోవాలి. తార ముందు పూర్తిగా పనికిరానిది. కొంచెం భయపడండి. మీరు దీన్ని నివారించాలనుకుంటే ఇప్పుడు ఆమె చెప్పింది మీరు పోరాడి చంపవలసి ఉంటుంది. లేకపోతే ఇది మీకు తెలుస్తుంది. లేదు, నేను చాలా కాలం నుండి ఆకలితో ఉన్నాను మరియు మాకు ఇది అస్సలు అవసరం లేదు. ఇప్పుడు వదలని శౌర్య తారకు చెప్పింది మరియు శౌర్య రెండింటినీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ మెడను పైకి క్రిందికి కదుపుతూ పిచ్చిగా ఉన్నారా? వీడ్కోలు మరియు వాటిని జాగ్రత్తగా చూడటం. ఇప్పుడు తార, శౌర్యలను తీసుకోవడానికి సిద్ధమయ్యారు. అది చూసి మీనమేషాలు బాధగా నవ్వింది. రక్త పిశాచి వెంటనే దాడి చేస్తుంది. శౌర్య మరియు నేను చూడలేనంత వేగంగా ఉంది.
మరియు రెప్పపాటులో అవి చాలా వేగంగా ఉంటాయి. బీట్స్ మరియు శౌర్య మరియు తార తిరిగి వెళతారు. రెండు వస్తాయి మరియు త్వరగా నిలబడటానికి మరియు పిజ్జా చూడండి కానీ అక్కడ లేదు. ఇప్పుడు ఇద్దరూ మెల్లగా ముందుకు సాగుతున్నారు. అకస్మాత్తుగా మళ్లీ వారిపై వెనుక నుంచి దాడి చేశాడు. ఈసారి తార మరియు శౌర్య ఇద్దరూ గట్టిగా ముఖం మీద పడ్డారు. మళ్లీ అకస్మాత్తుగా లేచాడు మరియు ఈసారి కొంచెం కోపం వచ్చింది. వారు రక్తపిశాచులను చూడరు. ఇద్దరూ ఒక్కటే. వెనుకకు తిరిగి నిలబడండి మరియు రెండు విధాలుగా చూడటం ప్రారంభించండి. పిశాచం గట్టిగా తన్నుతుంది. తార మరియు శౌర్య ఇద్దరూ గాలిలో ఎగురుతారు మరియు ల్యాండ్ అవుతారు కానీ బాస్టర్డ్స్ ముందుకు వచ్చి గట్టిగా పడిపోతాయి. స్టార్ రహస్యంగా ఏ దాడి చేస్తున్నాడు? అప్పుడు ఆమె లేచి నిలబడి కోపంతో అరుస్తుంది. పిశాచం నేరుగా వారి ముందు కనిపిస్తుంది మరియు తారను చూసిన ఆమె నేరుగా అతనిపై దాడి చేస్తుంది. అతనిపై వేగంగా దాడి చేస్తాడు కానీ తార ముందు భాగం చాలా బలహీనంగా మరియు చాలా వేగంగా ఉంది. అక్కడ నుండి దూరంగా వెళ్లి తార అతనిని తాకలేదు. తార పక్కనే నిల్చున్నట్టు చూడలేకపోయాను. మరియు నక్షత్రం అతనిపై నిరంతరం దాడి చేస్తుంది కానీ అతను వాంపైర్. తార ఒక్కసారి కూడా దాచలేదు. అయితే శౌర్య దాడి చేయబోయాడు. దానికి ముందు అతనిపైకి దూసుకుపోతుంది మరియు అతనిపై గట్టిగా దాడి చేస్తుంది కానీ రక్త పిశాచి ఇది చాలా వేగంగా ఉన్నందున అతను ఇప్పుడు దూరంగా వెళ్లిపోతాడు. శౌర్య దాడి తారకు తగిలేలా ఉంది. అప్పుడు శౌర్య తిరిగి అతని వెనుక తార శౌర్య పిశాచం ఢీకొట్టడం చూసి అతని చేతిని కదిలించాడు. ఆ స్టార్ నన్ను చంపడానికి ప్రయత్నించండి ఆమె శౌర్యతో అలా బ్రైట్గా ఉన్నప్పుడు చెప్పింది. దాన్ని తాకడం కూడా కష్టంగా ఉంటే శౌర్య లేకపోతే చంపాలనుకున్నాడు. అతను సమాధానం మరియు అవును ఇప్పుడు ఓకే అని చెప్పాడు. తారా నిలబడటానికి ఒక మార్గాన్ని కనుగొనండి. ఇద్దరూ కలిసి ప్రయత్నిస్తారని ఆమె చెప్పింది. బహుశా ఇలాగే చేద్దాం అంటాడు శౌర్య. మరి తార ఏమి చెబుతుందో నేరుగా చూద్దాం. తార రక్త పిశాచిపై దాడి చేయడానికి పరుగెత్తుతుంది. చిరుతపులి యొక్క శక్తిని ఉపయోగించండి. తార అతనిపై రెండు చేతులతో దాడి చేస్తుంది. కళ్ళు నీలిరంగులోకి, చేతులు చిరుతపులిగా మారుతాయి. యొక్క పంజాలు వంటి పదునైన పంజాలుగా మారుతాయి. హైన్ తార చాలా వేగంగా దాడి చేసింది కానీ ఇప్పటికీ పిశాచం అతని కంటే చాలా వేగంగా ఉంది. శౌర్య చాలా దూరంగా ఉన్నాడు. పిశాచ మనుగడ పద్ధతులపై ఇప్పుడు నిలబడుతోంది. దృష్టి పెట్టారు మరియు ఇప్పుడు అది కూడా చిరుతపులి శక్తి మరియు అతని కళ్ళు ఉపయోగిస్తుంది. ఇప్పుడు నా చేతులు కూడా నక్షత్రాలలా మారాయి. తారా దాడి నుండి పిశాచం తప్పించుకున్నట్లుగా అకస్మాత్తుగా శౌర్య ఈగపై దాడి చేసి ఈసారి పిశాచం ధైర్యం యొక్క దాడిని తట్టుకోలేకపోతుంది. ఆ దాడికి దూరంగా ఓ ఇంటి గోడవద్దకు వెళ్లాడు. పిశాచం వేగంగా గోడను ఢీకొట్టినట్లు కనిపిస్తోంది. అతని శరీర భాగాలన్నీ గబ్బిలాలుగా మారి శిథిలమయ్యాయి. ఇప్పుడు అందరూ వెళ్లి అక్కడక్కడ ఎగిరిపోతున్నారు. తార మరియు శౌర్యపై గబ్బిలాలు కలిసి దూసుకుపోతాయి. తార తన శక్తిని ఉపయోగించాలి. చెట్టు సార్ బ్యాట్ యొక్క అనేక మూలాలను తయారు చేయడం ద్వారా మరియు శౌర్య వారిపై ఇలా దాడి చేస్తాడు. నిరంతరం మరియు రెండూ కలిసి దాడి చేస్తాయి. అన్ని గబ్బిలాలను సులభంగా చంపుతుంది. వాతావరణం ప్రశాంతంగా మారింది. శౌర్య ఈ గబ్బిలాలన్నింటిని చూసి సంతోషించి ఇలా అంటాడు. ఆ దెయ్యం తన రూపాన్ని తీసుకుంటుంది మరియు చంపడం అంటే అతడిని చంపడం ఇప్పుడు అనిపిస్తోంది. వైద్యం చేసిన తర్వాత అతను కూడా బహుశా మన చేతిలో మరణించాడు. అలా ఉండొచ్చు కానీ ఇది చూస్తే అతను స్టార్ను కొట్టాడని నేను అనుకోను. నేల చూపిస్తూ శౌర్య ఇలా అన్నాడు. ఇది విన్న తర్వాత అతను ఒక్కసారిగా నా వైపు చూశాడు. జరిగిన గబ్బిలాలన్నీ తిరిగి కలవడం ప్రారంభించాయి. చూడగానే మళ్లీ ప్రాణం వస్తోంది. శౌర్య స్పృహ కోల్పోతాడు. ఆపై అతను గబ్బిలాలు ఆకాశంలోకి ఎగురుతాయి మరియు మళ్లీ నా హృదయం వారిపై గుండ్రంగా తిరుగుతుంది. ఇప్పుడు మళ్లీ మునుపటిలా కనిపిస్తున్నాడు. రెడ్ లైట్ మళ్లీ మరొకదానితో కనెక్ట్ అవ్వడం ప్రారంభిస్తుంది. మెరుస్తుంది మరియు రక్త పిశాచి తన రూపాన్ని తిరిగి పొందుతుంది. తిరిగి వచ్చి ఈసారి కోపంగా ఉన్నాడు. కాసేపటికే కనిపించింది తార. శౌర్య ఇలా ఆలోచిస్తూ కాస్త సంతోషించారు. వారు పిశాచాన్ని చంపి ఉండవచ్చు కానీ ఇప్పుడు ఆ దృశ్యం మొత్తం చూసి అతని ముఖం మళ్లీ మారిపోయింది. భయం కనిపించింది. దేవుడా, ఈ రోజు ఇది చెడ్డది. ఇప్పుడు కూడా ఎందుకు చనిపోదు? మొదటిదానిలాగా తార చింతను ఎదుర్కోవలసి వస్తుంది. ఇలా చేస్తూనే ఇప్పుడు ఏం ఎదుర్కోవాల్సి వచ్చినా భరిస్తానని చెప్పింది. ఈ రోజు నిజంగా చెడ్డ రోజు కాబట్టి ఇది జరగాలి. ఇది శౌర్య అని పిశాచం చెప్పింది. ఇది శౌర్య మరియు తారా ఉపయోగం. గాలిలో మళ్లీ ఇద్దరూ ఒకరి స్వంత అధికారాలను ఉపయోగించండి. రక్త పిశాచులు సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే అతను వాటి మధ్యలోకి బిగ్గరగా దూకుతాడు మరియు తారా, శౌర్య ఇద్దరూ దూకగానే విడిపోయారు. పడిపోయిన తరువాత నక్షత్రాలు అకస్మాత్తుగా పైకి లేచి రక్త పిశాచులుగా మారతాయి. దాడి చేయడానికి వేగంగా నడుస్తుంది మరియు శౌర్య అవతలి నుండి లేచి పారిపోతాడు. ఇద్దరూ దూకి పిశాచంపై పూర్తి శక్తితో దాడి చేశారు.
కానీ పిశాచాలు ఒక్కసారిగా దాడి చేస్తాయి, అదృశ్యమవుతుంది మరియు అవి ఒకదానితో ఒకటి ఢీకొంటాయి. వారు వెళతారు. వారు ధైర్యాన్ని చూసి దాడి చేయలేరు. నేనిప్పుడు ఆయనలా అనిపిస్తుందా? తక్కువ, మీరు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. అవును, మీరు కూడా చూడండి అని తారా కోపంగా చెప్పింది. నువ్వు నాకు ప్రతిసారీ ఫోన్ చేసి ఉండొచ్చు శౌర్య. అవును అవును, సరే, ఇక నుంచి జాగ్రత్తలు తీసుకో అని చెప్పింది. మీరు మళ్ళీ నాతో ఢీకొంటే మీరు ఎలా ఉంటారు? నేను నిన్ను కొట్టడానికి ముందు కాదు. తార ఓకే చెప్పింది. ఏ శక్తులు? మేము కలుసుకోవడానికి చాలా కాలం ముందు మరియు దానిని వెంటనే తీసుకెళ్లారు. శౌర్య దిగి వచ్చి అవును, నువ్వు కూడా అన్నాడు. నాకు అధికారం లేనప్పుడు నేను చేసేది ఇదే. తారా సమాధానాలు. నేను లేదా మీకు శౌర్య నన్ను పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాడు. అవును అవును, సరే, ఇప్పుడు బయలుదేరు మరియు దీనిపై అని చెప్పారు. దాన్ని ఎలా చంపాలో శ్రద్ధ వహించండి. తార ఎవరినైనా అడుగుతుంది. దీన్ని ఎదుర్కోవడానికి ఒక మార్గం ఉండాలి. మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. శౌర్య పిశాచ సమాధానాలు ఇప్పుడు గాలిలో ఎగురుతాయి. వెళ్లి తన 2 చేతులను తన చేతిలో పెట్టాడు. దాన్ని ముందుకు తీసుకొచ్చి కొన్ని శబ్దాలు చేయడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు అతను వెళ్తాడు. తార ఏమి చేస్తోంది? నువ్వు చేసేది సరైనదేనా అని ఆమె ప్రశ్నిస్తుంది. వినోదాన్ని రుచి చూడడానికి మరియు ధైర్యంగా పిలవడానికి ఇది ఒక అవకాశం. ఇలా చెబుతూనే శౌర్య దగ్గర పడివున్న ఇనుప కంట పడింది. పిశాచం యొక్క మంచి మరియు వేగాన్ని పెంచుతుంది. మంచి పిశాచం అతన్ని పక్కన పడేసి చంపుతుంది. అకస్మాత్తుగా ఒక గబ్బిలం నా వైపు దూసుకు వచ్చింది. అది వచ్చి మంచిని ఢీకొంటుంది మరియు మంచిపోతుంది. ఇప్పుడు రక్త పిశాచి చుట్టూ సమృద్ధిగా వస్తుంది. గబ్బిలాలు ఎలా తిరుగుతాయి? బహుశా ఇప్పుడు చాలా గబ్బిలాలు ఎక్కడ నుండి వచ్చాయి? శౌర్య వచ్చాడు. ఇదేం ఉపాయం అని తన మనసులో అనుకుంటాడు. శౌర్య ఘోరంగా విఫలమయ్యాడని తార చెప్పింది. అవును, నేను శౌర్యను కూడా చూడగలను. పిశాచం ఇప్పుడు కళ్ళు విప్పి సమాధానం చెబుతుంది. తార మరియు శౌర్యలను తెరిచి తన చేతితో పట్టుకున్నాడు. దాని వైపు చూపడం ద్వారా దాని వైపు చూపుతుంది. అన్ని గబ్బిలాలు తార మరియు శౌర్యలపై విరుచుకుపడతాయి. ఇది చూసి శౌర్య, తార ఇద్దరూ అందరూ తమ తమ అధికారాలను ఉపయోగిస్తున్నారు. స్టార్ చిరుతపులి శక్తితో నిండి ఉంది. మీ స్వంత చేతులతో చిరుతపులి పంజాలను ఉపయోగించడం పరుగు మొదలవుతుంది మరియు చాలా వేగంగా అవన్నీ. శౌర్య కూడా సాలీడుని చంపడం మొదలు పెడతాడు. అధికారాలను ఉపయోగిస్తుంది మరియు స్పైడర్ పని చేస్తుంది. పదునైన పాయింట్లతో విషపూరిత టేక్కల్ స్ఫూర్తి వేగంతో దాన్ని బయటకు తీస్తుంది. గబ్బిలాలన్నింటినీ కొట్టి చంపేస్తుంది. కొద్దిసేపటికే గబ్బిలాలన్నీ నేలపైకి వచ్చాయి. ఇది చూసిన పిశాచాలకు కొంచెం కోపం వస్తుంది. నా వైపు తదేకంగా చూస్తుంది, కానీ తర్వాత గొడ్డుగా నవ్వుతుంది. దానిని మీ ముఖానికి, ఆపై మీ చేతులకు తీసుకురండి. మేల్కొని బ్యాట్కి ప్రాణం పోస్తుంది. గబ్బిలం మళ్లీ లేవడానికి ప్రయత్నిస్తుంది. వెళ్లి రక్త పిశాచి మీద కలుస్తుంది. చూడగానే మళ్లీ అంతా బాగానే ఉంది. తార మరియు శౌర్య ఇద్దరూ తెలివిని కోల్పోతారు. ఇది ఎలా జరుగుతుంది అని ఆశ్చర్యంగా చెప్పాడు శౌర్య. మనలోని ఈ శక్తులన్నీ దీనిని ప్రభావితం చేయగలవు. మీరు ఎందుకు చేయడం లేదు? లేకపోతే అది చనిపోతుంది. అలాగే ఈ స్వస్థత పొందిన రక్త పిశాచం మరింత ధైర్యం కాదు. కాని అతని నుండి తప్పించుకోవడానికి మేము ధైర్యం చూపిస్తాము. ప్రయత్నిస్తాడు, కాని అతను రక్త పిశాచం వలె వేగంగా లేడు. పిశాచం అతన్ని మరియు శౌర్యను చాలా కొట్టింది. ఇప్పుడు అది చాలా వేగంగా తిరుగుతుంది మరియు బాధిస్తుంది. శౌర్యపై తన్నుతుంది మరియు శౌర్య నేరుగా దాటాడు. శౌర్య 8 ఇళ్లు దాటాడు. ఆమె చాలా కష్టపడి లేవడానికి ప్రయత్నించింది చేస్తుంది, కానీ శౌర్య తార మాత్రం లేవలేకపోయింది. బిగ్గరగా అరుస్తున్న నక్షత్రం కేకలు వినండి. రక్త పిశాచి దృష్టి తార మరియు అతని వైపు వెళుతుంది. తార అతనిని చాలా చూడటం మొదలు పెట్టింది. ఆమెకి కోపం వచ్చి కోపంగా అంది, ఈసారి నీకు చావు తప్పదు, బాస్టర్డ్. ఇలా చెప్పిన తరువాత, తారా పిశాచం కోసం సిద్ధంగా ఉండండి. ఈసారి పిశాచం దాడికి పరుగెత్తుతుంది. దూరంగా కదలదు, కానీ నక్షత్రం వైపు కదులుతుంది. బ్యాట్ మరియు అన్నింటినీ సూచిస్తుంది. తార చాలా గాలిలోకి పైకి లేస్తుంది. వారి నుండి నన్ను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంది. పిశాచం కూడా గాలిలో ఎగరదు. నక్షత్రం వైపు మరియు దాని చుట్టూ వెళుతుంది. అతను నక్షత్రాన్ని చూస్తూ ప్రదక్షిణ చేయడం ప్రారంభిస్తాడు. శౌర్య కింద పడుకుని సీన్ మొత్తం చూశాడు. నేను చాలా బలమైన అమ్మాయిని మరియు మీ రక్తం ఇప్పటికీ పూర్తిగా స్వచ్ఛమైనది. మీ రక్తం నాకు మరింత బలాన్ని ఇస్తుంది మరియు నేను చాలా సంవత్సరాలు మళ్లీ యవ్వనంగా ఉంటాను. నాకు ప్రస్తుతం చాలా ఆకలిగా ఉంది. ఎందుకు కాదు? ఇప్పుడు నీతో కడుపు నింపుకుందాం పిశాచం. తార మెడపై నాలుక కదుపుతూ ఇలా అంటాడు, ఓ, మీరు మాట్లాడటం బాగుంది. నాకు అనిపిస్తుంది. నా ఆకలి తీర్చుకోవాలనే ఆలోచనలో ఉన్నాను. మీరు మీ నాలుకను మింగేశారు. ఏది మీరు అనుకుంటున్నారు?
తారా పిశాచం ఇందులో బాధను అనుభవించాలి జోక్ చేసి మరీ నాలుక పలుకుతుంది మీ అమ్మాయి పిశాచ కోపంతో స్టార్ వెళ్దాం మెడమీద గోళ్లు కొరుకుతూ ఇలా అంటాడు తారా దీని నుండి నొప్పిని అనుభవించడం ప్రారంభిస్తుంది మరియు ఆమె బాధతో మూలుగుతూ రా శౌర్య రా అని చెప్పింది శౌర్య ఆమె మాటలు వింటున్నాడు మరియు అతను చేతుల్లో పసుపు శక్తి వణుకుతోంది రక్త పిశాచం తన గోళ్లను తారాలోకి ఎక్కిస్తుంది మెడ నుండి తీసివేసి దానిపై ఒక నక్షత్రాన్ని ఉంచుతుంది రక్తం దాని నాలుకను లాక్కుని మీదే అంటుంది రక్తం చాలా రుచికరమైనది మరియు ఇంకా ఎక్కువ నేను రక్తం తాగాను దానికి మరియు ఇప్పుడు చాలా భిన్నంగా ఉంది మీరు వెంటనే ఈ పిశాచం చెప్పి ఆలస్యం చేయకూడదు రక్తం తాగడానికి నోరు తెరిచిన వెంటనే తారా మెడ కుదుపుల వల్ల ఆమెకు ఇబ్బంది కలుగుతుంది పంచ్ తగిలి నేరుగా కొండ దిగి వెళ్తాడు ఈ దాడిని శౌర్య చేశాడని తేలింది మరియు ఇప్పుడు అతను కూడా గాలిలో ఎగురుతున్నాడు చుట్టూ పసుపు రంగు ప్రవహిస్తోంది మరియు అతని శరీరం నుండి అలలు వెలువడుతున్నాయి తార పడిపోబోతుండగా శౌర్య ఆమెను పట్టుకుని మెల్లగా పట్టుకుంటాడు తార శౌర్యను ఇలా కిందకి దించింది ఆమె చూసి చాలా సంతోషంగా ఉంది మరియు మీరు అని చెప్పింది మీరు ఇంతకు ముందు కూడా చేసి ఉండవచ్చు ఇంత సమయం ఎలా పట్టింది కానీ వెళ్దాం ఇది ఫర్వాలేదు ఎప్పుడూ కంటే ఆలస్యం ఇప్పుడేరా అస్సలు వదిలిపెట్టకు నా రక్తం ఇప్పుడు నన్ను కాటు వేయడానికి అతనికి ఎలా ధైర్యం వచ్చింది రక్తానికి ప్రతీకారం తీర్చుకోవాల్సింది నువ్వే శౌర్య అతని నుండి ఈ ఫన్నీ విషయానికి విన్న తర్వాత నవ్వడం ప్రారంభించారు తార నవ్వుతూ శౌర్యని చూసి వెళ్లి చెప్పింది ఇందులో నవ్వడానికి ఏముంది ఇప్పుడు తార మాటలపై నా ధైర్యం కావాలి పిశాచం దృష్టి పెట్టకుండా పిశాచాన్ని చూస్తుంది పైకి గాలిలోకి వచ్చి శౌర్యపై దాడి చేస్తాడు అతను చేస్తాడు కాని ఈసారి శౌర్య ముందు శౌర్య బలహీనుడని నిరూపించి ఆమెను పట్టుకోమని బలవంతం చేస్తాడు మరియు అతను మళ్లీ వెళ్ళిపోతాడు అది ఒక రాయికి తగిలి ముక్కలు ముక్కలైపోతుంది ఇది చూసిన తార ఆశ్చర్యపోతుంది మొదట శౌర్య కావచ్చు అనుకున్నారు తార మోసం ద్వారా అతన్ని రక్షించడానికి వెనుక నుండి పిశాచాన్ని చంపాడు కాని ఇప్పుడు పిశాచాన్ని ఎలా చంపగలడు అంత తేలిగ్గా చంపేయడం కాని ఈ విషయానికి శౌర్యకు కూడా తెలియదు అకస్మాత్తుగా అతని శక్తి ఎలా పెరిగిందో తెలుసుకున్నారు అప్పటి నుండి అతని బలం పెరిగినట్లు అనిపించింది పోయిన వస్తువు ఉన్నట్టు అతనితో ఉండిపోయింది శౌర్య ఆ పిశాచాన్ని ఓడించిన సహాయంతో తిరిగి వచ్చాడు తార చాలా సులభంగా చంపగలిగింది నేను ఆశ్చర్యపోయాను కాని శౌర్యకు దాని గురించి ఇంకా తెలియదు శౌర్య దృష్టి పెట్టలేదు మరియు పిశాచం వైపు చూస్తున్నాడు మరియు రక్త పిశాచి శౌర్య వైపు దాడి చేస్తుంది శౌర్య ఆమె చెయ్యి పట్టుకుని గాలిలోకి లేపింది చాలా శక్తితో భూమిలోకి తిరుగుతూ మునిగిపోతుంది దీని తర్వాత శౌర్య చాలా వేగంగా చంపేస్తాడు శౌర్య అతనితో దూకాడు పిశాచ ఛాతీ రెండు చేతులు కలిపి ముడుచుకుంది కాని ధైర్యం యొక్క ఆ దెబ్బ చాలా బలంగా తగిలింది పిశాచం దాడి చేసిన వెంటనే అతను బ్యాట్గా మారిపోతాడు ఎగిరిపోతుంది కాని శౌర్య అకస్మాత్తుగా బ్యాట్గా మారాడు దానిని తన చేత్తో పట్టుకుని తన కొత్తదానిపై పెట్టాడు శౌర్య అతనిని శక్తితో బూడిదగా మార్చాడు అతను ఇలా చేయడంతో గబ్బిలాలన్నీ సందడి చేశాయి వారి సందడి చూస్తే అలా అనిపించింది ధైర్యం ఒకరిని చంపింది మరియు నొప్పి అందరినీ తాకింది ఇప్పుడు నేను మళ్లీ బ్యాట్ లాగా భావిస్తున్నాను రక్త పిశాచంగా రూపాంతరం చెందుతుంది మరియు రక్త పిశాచి స్పష్టంగా గాయపడింది మీరు ఈ బిడ్డను చేయకూడదు నేను నిన్ను పెద్దగా తీసుకున్నాను నువ్వు తప్పు చేశావు కాని ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా చనిపోతావు పిశాచం తన భయానక స్వరంలో కోపంగా ఉంది ఎవరినీ తేలిగ్గా తీసుకోవద్దు అని చెప్పింది తప్పులు చేయవద్దు మరియు ముఖ్యంగా నన్ను ఇష్టపడండి ఏదైనా బిడ్డ లేకపోతే అది మీ ఆకలిని నాశనం చేస్తుంది శౌర్య అతనికి సమాధానం ఇవ్వడం ద్వారా దాన్ని పూర్తి చేస్తాడు నాకు ఆకలిగా ఉంటే నేను ఈ అమ్మాయిని మీ ముందు కలుస్తాను రక్తం త్రాగి దానిని తుడిచివేయండి మరియు అప్పుడు మాత్రమే మీరు నేను పూర్తిగా చంపేస్తాను ఇప్పుడు పిశాచం చెప్పింది అది విన్న శౌర్య నవ్వుతూ అవును అవును అని చెప్పాడు మీ కల నెరవేరాలని నేను కోరుకుంటున్నాను కాని అయ్యో అది నిజం ఇది జరగదు మీరు తప్పు మార్గాన్ని ఎంచుకున్నారు మరియు ఇప్పుడు మీరు తప్పు పిల్లలతో చెలగాటమాడారు శౌర్య తర్వాత తారను నా నుండి ఎవరు కాపాడగలరు తారా అతని ఆకలిని తీర్చడానికి పిలుస్తుంది మీరు నాకు కొంచెం సహాయం చేస్తారా లేదా నేను మాత్రమేనా నీ ఆకలి తీర్చి నా పగ తీర్చుకుంటాను నేను బాధ్యతలు స్వీకరించాలనుకుంటున్నానా లేదా నేను అతనితో అన్ని ఖాతాలను పరిష్కరించాలా నేను నీకు ఒంటరిగా ఎలా చేయగలను మీరు దానితో ఆడతారు బాగా కడగాలని భావిస్తారు కనుక ఇది నాది మరియు నేను ఈ అవకాశాన్ని పొందుతాను ఇంత చెప్పిన తర్వాత కొంచెం వెళ్దాం అంటుంది తారా ఇప్పుడు తారా తీయడానికి సిద్ధంగా ఉంది ఇద్దరినీ ఎదురుగా చూడగానే పిశాచాలు కోపం
లోపలికి వచ్చి తన ఒక చేయి పైకెత్తాడు. అతని చేతిలో అకస్మాత్తుగా రెడ్ లైట్ మొదలవుతుంది మరియు వెంటనే అతని చేతిలో ఉంటుంది భయంకరమైన నల్లటి కత్తి వస్తుంది. చుట్టూ ఎర్రటి కాంతి ప్రవహిస్తోంది. ఇప్పుడు రండి పిల్లలు, మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు? పిశాచం తన కత్తిని కిందికి దించింది అంటూ శౌర్య పాలక్ వైపు పరుగెత్తాడు. రెప్పపాటులో అతని ఛాతీకి బలమైన పంచ్ రక్త పిశాచి చంపినప్పుడు అతను నేలపై పడతాడు మరియు ఇప్పుడు తన కత్తికి మద్దతుగా నిలిచాడు. నేరుగా తన కత్తితో శౌర్యను చంపేస్తాడు. కానీ శౌర్య తన చేత్తో కత్తిని చంపేస్తాడు. దెబ్బను అడ్డుకుంటుంది మరియు దానిని మళ్లీ తిప్పుతుంది. తార కూడా దానిని తారా వైపుకి విసిరింది. వేగంగా దూకడం మరియు బలమైన కిక్ పిశాచాన్ని చంపుతుంది. మరియు పిశాచం దూరంగా వెళ్లి ఇప్పుడు చాలా పడిపోతుంది. ఈ ఆటను ముగించుదాం, అయినా ఇప్పుడు మన సమయాన్ని వృధా చేస్తున్నాడు. శౌర్య తార వైపు చూసి సరే అన్నాడు. అవును, ఇప్పుడే ముగిద్దాం అని తారా సమాధానం ఇచ్చింది. శౌర్య ఇప్పుడు నేలపై పడి ఉన్న పిశాచం ముందు ఉన్నాడు. శౌర్య వెళ్లి ఆమె పక్కనే నిల్చున్నాడు. దగ్గరగా మరియు ఇప్పుడు అవకాశం రక్త పిశాచ తీసుకొని వెళుతుంది. తన కత్తిని శౌర్య ఛాతీలోకి విసిరాడు. నేరుగా టేకాఫ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ శౌర్య అప్పటికే కత్తి పట్టుకున్నాడు మరియు బలమైన పంచ్ అతని కత్తితో చెడ్డ వ్యక్తులైన మిమ్మల్ని విచ్ఛిన్నం చేస్తుంది. రహస్యంగా చంపే అలవాటు ఎందుకు పోతుంది? వద్దు, నీకు చావంటే అంత భయం ఉంటే చావకు. పని చేస్తున్నప్పుడు ధైర్య పిశాచంతో ఎందుకు పోరాడాలి? ప్రపంచాన్ని మరెవరూ పాలించలేరని చెప్పారు. అతను కూడా ఇలా మా ముందు తల ఎత్తలేకపోయాడు. పిశాచం అకస్మాత్తుగా శౌర్యపై దూకి ఇలా చెప్పింది. ఈ సమయంలో శౌర్య అతని కంటే బలంగా ఉన్నాడు. పిశాచాన్ని తన చేతితో భూమిలోకి పట్టుకున్నాడు. ఇప్పుడు శౌర్య తన శక్తినంతా ఇచ్చి చంపేస్తాడు. మీరు పిశాచాన్ని ఒక చేతిలో పట్టుకున్న వెంటనే అతను బ్యాట్ని చంపడానికి ప్రయత్నిస్తాడు. మార్చుకుని అక్కడి నుండి పారిపోవటం మొదలు పెట్టాడు. శౌర్య ఈ దాడి ఫలించలేదు. మీరు చాలా పిరికివారు. వెంటనే వదులుకున్నాడు మరియు పిరికివాళ్ల వలె పారిపోతున్నాడు. కానీ తప్పించుకుంటాడు అన్నాడు శౌర్య. వాడు పరిగెత్తడం చూసి శౌర్య ఇప్పుడు చాలా మాట్లాడాడు. ఇలా చెబుతూ, మీరు చేతులు జోడించి మరియు అతని పసుపు శక్తితో పారిపోతాడు. వాంపైర్ హీల్ రేట్లను పెంచుతుంది. శౌర్యం యొక్క శక్తి నయం అయినప్పుడు, దానితో ఢీకొన్నప్పుడు అది నేరుగా రాగం అవుతుంది మరియు ఈ విధంగా అన్ని గబ్బిలాలు చంపబడతాయి మరియు ఆ పిశాచం కాలి బూడిదవుతుంది. అతను చనిపోయిన వెంటనే అక్కడ ఉన్న చీకటి అంతా ముగుస్తుంది మరియు అన్ని కాంతి మార్పులు మరియు స్పష్టమైన అవుతుంది. మొత్తం స్థలాన్ని కవర్ చేస్తుంది మరియు రోజు చుట్టూ ఉంటుంది. చంపడం చాలా కష్టం అని తేలింది. వెలుతురు వెలువెత్తుతున్నంతగా అది లేదు. తార శౌర్య వద్దకు వచ్చి ఈ విషయానికి చెప్పింది. కాబట్టి మీరు ఖచ్చితంగా చెప్పింది నిజమే. ఇది ఖచ్చితంగా మొదట భారీగా ఉంటుంది. నేను అబద్ధం చెబుతున్నాను కానీ ఇప్పుడు ఖచ్చితంగా షియా లేదు. శౌర్య పిశాచంలా చూస్తూ నవ్వుతూ బదులిచ్చాడు. కానీ మీరు దీన్ని ఎలా చేశారు? తార అడుగుతుంది. శౌర్య ఎలా చేశాడు అని అడిగాడు. ఇది ఒక్కటే ఉందని బాగా తెలుసు. ఇద్దరూ బాగా ఎంజాయ్ చేశారు మరియు తరువాత అకస్మాత్తుగా మీరు ఈ కొత్త బలం మరియు దీని తరువాత దీనికి విరుద్ధంగా అతను చనిపోవలసి వచ్చింది. ఇది మేము నువ్వు నన్ను చంపి ఉంటే నీకు ఈ శక్తి వచ్చి ఉండేది. తార గురించి తార ఎలా అడుగుతుందో చెబుతూ అది విన్న శౌర్య, తారా, చెప్పు అని మనసులో మాట అన్నాడు. అది నిజం మరియు నేను దాని గురించి ఇప్పటివరకు ఆలోచిస్తున్నాను. అది ఎలా జరిగిందో కూడా గమనించలేదు ఎందుకంటే నేను గతంలో కంటే బలంగా ఉన్నాను. అనుభూతి మరియు ఇది నన్ను చెడుగా చేస్తుంది. నేనే ఆమెను కొట్టి బూడిద చేశాను. దొరికింది. ఎక్కడ పోగొట్టుకున్నావు? ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావు? నేనేమైనా తప్పుగా అడిగానా? అది చేస్తున్నప్పుడు ఆమె లేదు. నాకు అలా చెప్పవద్దు అని చెప్పింది. నేను తప్ప, నువ్వు ఏమీ తప్పు అడగలేదు కాబట్టి నేను కూడా గమనించలేదు ఎందుకంటే నాకే తెలియదు. కానీ ఏది జరిగినా అలా జరగనివ్వండి. అది సరే అని శౌర్య సమాధానమిచ్చి ఇప్పుడు చెప్పాడు. అకస్మాత్తుగా ఇద్దరికీ ఎదురుగా ఒక తలుపు కనిపించింది. ఇది తెరుచుకుంటుంది మరియు దాని నుండి పసుపు కాంతి వస్తుంది. నేను దానిని బయటకు తీస్తున్నప్పుడు లోపల నుండి శబ్దం వచ్చింది. మీరిద్దరూ దీనితో గొప్ప పని చేశారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దెయ్యాన్ని కూడా చంపండి. పడిపోయింది మరియు మాది ఈ చిన్న ప్రపంచం దీని కోసం అన్ని చెడుల నుండి విముక్తి పొందింది. ధన్యవాదాలు. ఇప్పుడు మీరిద్దరూ లోపలికి రండి. మీ పేరు మాత్రమే తీసుకోవచ్చు. మీ కోసమే తయారు చేయబడింది. వెళ్దాం. తార ఇక వేచి ఉండలేను. తార, శౌర్యలు ఇప్పుడు ఉత్సాహంగా చెబుతున్నారు. ఇద్దరూ తలుపు లోపలికి వెళ్లారు. వెళ్లగానే ఎదురుగా ఒక పసుపు రంగు గుడ్డ కనిపించింది. చక్కని రంగు గల స్త్రీ ధరించి ముందుకు వస్తుంది. ఆమె చాలా అందంగా కనిపించింది. ఆమె పెద్ద నల్లటి కళ్ళు మరియు జుట్టు కలిగి ఉంది. అవి బంగారు రంగులో ఉండేవి మరియు కొన్ని పెద్ద విలాసవంతమైన ప్యాలెస్కు చెందినవి.
చాలా కనిపించిన లోపలికి చేరుకుంది. లోపలికి రాగానే మరింత విలాసవంతంగా అనిపించింది. ఇద్దరి మీద తెల్లటి పూలు కురిశాయి. స్త్రీ మీదే మాట్లాడుతున్నట్లు ఇప్పుడు అనిపిస్తోంది. మా మాయా ప్రపంచం యొక్క మాయా ప్యాలెస్ వీరిది. శక్తుల రాజభవనం. పేరుకు స్వాగతం. మీరిద్దరూ మా అతిథులు. మేము కలిసి మైలురాళ్లను దాటాము మరియు మేము కలిసి అత్యంత శక్తివంతమైన దెయ్యాలను చంపాము మరియు మన చిన్న ప్రపంచాన్ని విముక్తి చేసింది. దీనికోసం మీరు ఖచ్చితంగా మీ కష్టానికి తగిన ఫలాన్ని పొందుతారు మరియు ఇప్పుడు మీరు మా ఉత్తమమైనదాన్ని పొందుతారు. అధికారం ఇవ్వబడుతుంది. ఇప్పుడు నాతో మరియు స్త్రీతో రండి. ఆమె ముందుకు వెళ్లడం ప్రారంభించింది మరియు శౌర్య మరియు తార ఇప్పుడు వారు అతనిని మరొక వైపు అనుసరించడం ప్రారంభిస్తారు. ఇది ఇప్పటికే సాయంత్రం మరియు గోల్డెన్ సిటీ సైన్యం పూర్తిగా సిద్ధమై తిరిగి తన స్థితికి చేరుకుంది. వద్ద సైనికుల బృందం మోహరించింది. ఆమె నడుస్తూ వస్తోంది మరియు సూర్యుని మధ్య మరియు ప్రతాప్ కవచం, ఆయుధాలతో నడుచుకుంటూ వస్తున్నాడు. ప్రతాప్ తన కమాండర్ వద్దకు వచ్చి అడిగాడు, ఏం వార్త కమాండర్? ఇంకా ఎంత సమయం ఉంది? మాకు కమాండర్ గురిపెట్టాడు మహారాజ్. అదిగో మన శత్రువు చాలా దగ్గరగా వస్తున్నాడు మరియు ఇప్పుడు బహుశా మనకు లేదు సమయం లేదు. అతను చాలా దగ్గరగా లేడని గుర్తుంచుకోండి. ఎలాంటి వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ సైన్యం మనుషులది కాదు, దెయ్యం. వారు కేవలం చంపాలని కోరుకునే వారి యజమాని బానిసలు. కత్తిరించడం ఎలాగో మీకు తెలిస్తే మీ ఆయుధంతో జాగ్రత్తగా ఉండండి. మీకు తక్కువ లేకపోతే అన్ని దూరంగా వాటిని పోగు. అన్ని షెల్లు మరియు బాణాలను ముందుకు సిద్ధం చేయండి. దాడికి సిద్ధం. అగ్ని ఆగకూడదు. ఆకాశం నుండి వర్షం రాకూడదు అంటాడు రాజా ప్రతాప్. అవును, ఇది ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది మహారాజ్. మేము వాటిని ఇస్తాము. అది స్వయంగా చేరుకోకముందే మట్టిలోకి కమాండర్ నాకు సమాధానమిస్తాడు. ఆ పొడవాటి విల్లు తీసుకురావడం ద్వారా సూర్యుడు దాంతో ఇలా ఏం చేస్తావు అంటున్నాడు. సూర్య కొన్ని విల్లులు మాత్రమే ఉన్నాయి మరియు సైనికులందరూ చాలా దూరంలో ఉన్నారు. అంతవరకు దాడి చేయలేనని ప్రతాప్ చెప్పాడు. అవును నాకు తెలుసు, కాని ఇది మీకు కూడా తెలుసు అని చెప్పాడు. ఈరోజు మనం మనుషులం కాదని తెలుస్తుంది. ఈ డెవిల్స్లో కిల్లర్ మరియు నేను ముందుగా ఒకరిని చంపి చూడాలనుకుంటున్నాను. అయితే దీని ప్రభావం ఉంటుందా లేదా అనేది సూర్య చెబుతున్నాడు. కమాండర్కి ఒక పెద్ద విల్లు మరియు ఒకటి ఉన్నాయి. సూర్యుడు సైనికుడి నుండి విల్లును తీసుకున్నాడు. దాన్ని తీసుకున్న తర్వాత చక్కటి ఆయుధంలా కనిపిస్తోంది. ఇప్పుడు డ్రైవ్ చేసి సూర్యను చూద్దాం. విల్లును చూసి ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమం అంటాడు. అతిదూరంలో కాలుస్తోన్న విల్లు అతనిది. ఇలా 2 కిలోమీటర్లకు పైగా కొట్టుకుంటున్నారు కలిసి మాత్రమే మరియు వీటన్నింటిలో సృష్టించబడతాయి. మొదటిది కమాండర్ రాక సైన్యానికి చెబుతాడు. గోల్డెన్ సిటీ నుండి దాదాపు 2.5 కి మీ దూరంలో ఉంది మరియు వేగంగా కదులుతోంది. వారు కొంచెం దగ్గరగా వస్తారని సూర్యుడు ఎదురు చూస్తున్నాడు మరియు బాణాన్ని విల్లులోకి లోడ్ చేసి గురి పెట్టండి. సూర్య రాక దుష్ట సైన్యం దాడికి గురవుతాడు. సైన్యం వైపు మరియు దగ్గరగా లక్ష్యం తీసుకుంటుంది. రాక కోసం ఎదురుచూడటం మొదలుపెడతాడు. సైన్యం ఇప్పటికీ విల్లుకు దూరంగా ఉంది కాని అతను బంగారు నగరం వైపు వేగంగా కదులుతోంది. కొంచెం దగ్గరగా రండి. సూర్యుడు విల్లుతో గురి తీస్తాడు. వెయిటింగ్ ఫర్ రాక సైన్యం అంటున్నాడు. ఒకవేళ సూర్య అయితే మరికొంత కాలం వేచి చూడాలి. ఇలా వారి కోసం గురిపెట్టి ఎదురు చూస్తున్నారు. మీరు నిలబడితే మీ చేతులపై మీ పట్టు కోల్పోవడం ప్రారంభమవుతుంది. ఆపై చాలా దూరం వెళ్లలేకపోవచ్చు. చేతులతో పట్టుకోవద్దు అన్నాడు ప్రతాప్. మిస్ అవుతుంది మరియు ఇది లక్ష్యాన్ని మరింత ఖచ్చితమైనదిగా చేస్తుంది. మీ శత్రువుపై మంచి గురి పెట్టండి. పన్ను విధిస్తే తక్కువ డై విల్లు కూడా సగటున ఉంటుంది. కేవలం తెలుసుకోవడం కంటే ఎక్కువ చంపుతుంది. దాన్ని నడపడానికి సూర్య ఎలాంటి వ్యక్తి అని నేను ఆశ్చర్యపోతున్నాను అంటూ ధనుష్కి సమాధానం చెప్పాడు. సూర్య బాణాన్ని పైకి లాగి వదులుతుంది. బాణం చాలా వేగంగా ఆకాశంలోకి వెళుతుంది మరి సూర్య చాలా దూరం వెళ్ళిపోతాడు. అతను గొప్ప ఏకాగ్రతతో మరియు శక్తితో బాణాన్ని విడుదల చేశాడు. సమీపించే సైన్యం కంటే నేరుగా ముందుకు సాగడం ఒక రాక్షసుడు అనిపిస్తుంది మరియు ఆరిది చూసిన ప్రతాప్ దాటేశాడు మరియు కమాండర్లిద్దరూ షాక్ అయ్యారు. విల్లు దెబ్బ కంటే సూర్య అతనికి దూరంగా ఉన్నాడు. నేను ఒక రాక్షసుడిని చంపాను. ఇదిగో చంపడం. మీ శత్రువులలో ఒకరు పోయారు మరియు అది కూడా మీది. ఇప్పుడు చెప్పు, విల్లు కొట్టిన తర్వాత ఎవరు మంచివారు? విల్లు లేదా సూర్యుడు? దానిని కదిలిస్తూ ఉండాలి. ఆ రెండూ చెప్పాలా అని నవ్వుతూ అడిగాడు. ఒక పదునైన, ఎందుకంటే మంచి ఉండాలి. ఆయుధం ఒకరి చేతిలో బాగా పనిచేస్తుంది. మీరు అతనిలాగా పదునుగా ఉండాలి. లేకపోతే ఇవి ఉంటే మీరు సాధారణ విల్లుతో ఎంత దూరం షూట్ చేయవచ్చో చూపించండి. కాబట్టి జాను ప్రతాప్ సరదాగా అన్నారు. అంత కాదు, కానీ వారి దెబ్బలకు దూరంగా ఉన్నారు. నేను నిన్ను ఖచ్చితంగా చంపగలిగితే చెప్పు. నువ్వు పందెం వేయు. నేను సరదాగా అన్నాడు. సూర్య ఎవరో చేసినందుకు ఈ తప్పు చేయకండి. సూర్యకి దక్కినా రాకపోయినా ఖచ్చితంగా చేయగలడు. అవును ప్రతాప్ నవ్వుతూ అన్నాడు. ఇద్దరూ ఇప్పుడే సరదాగా నవ్వుకున్నారు.
అప్పుడు సేనాధిపతి మహారాజ్ సూర్య నువ్వు అంటాడు అతని మాటలు విని ఇద్దరూ ఇది చూడాలి ప్రతాప్ సూర్య ఇద్దరూ చూడటం మొదలు పెట్టారు సూర్యుడు ఉన్న ప్రదేశంలోనే రాకా సైన్యం ఆగింది తన బాణంతో ఆ సైన్యానికి చెందిన రాక్షసుడిని చంపాడు బాణం తగిలింది ఇప్పుడు ఇలా ఎందుకు ఆగింది అని ప్రతాప్ ప్రశ్నిస్తాడు ఇది కూడా మాకు తెలియదు సూర్యుడు తన ఒకదానిపై ప్రకాశించిన వెంటనే మహారాజ్ని సంబోధించండి నడుస్తూనే రాక్షసుడిని చంపాడు కమాండర్ అకస్మాత్తుగా ఆగిపోయాడు మరియు ఇప్పుడు చెప్పాడు ఇదంతా చూసి సూర్య ప్రతాప్ ఇద్దరూ తపస్సు చేశారు వారు రాకా సైన్యం వైపు చూడటం ప్రారంభించారు అతను తన సైన్యాన్ని అకస్మాత్తుగా ఆపాడు గాజా కోపంగా మన ముందు చూస్తూ అరుస్తుంది మనం కదలాలి కాని మన సైన్యం ఇలా ఇరుక్కుపోయింది రాక స్వరం విని గజ అతని వద్దకు ఎందుకు వస్తుంది వచ్చి ఆందోళన చెందాల్సిన అవసరం ఏమైనా ఉందా అని అడుగుతాడు కాదు మహారాజ్ గోల్డెన్ సిటీ నుండి అక్కడ నుంచి మన సైనికుల్లో ఒకరిపై ఎవరో బాణం విసిరారు చంపబడింది మరియు దీని కారణంగా మొత్తం సైన్యం అకస్మాత్తుగా నేను ఆపి బాణం వేశాను ఇప్పుడు వారు ఇలా ఉన్నారు ఆయుధాలు వాటిని ప్రయోగించిన వారు ఎక్కడి నుంచి వచ్చారు చాలా దూరం నుండి ఎవరు మాపై దాడి చేస్తున్నారు రాకా ఆశ్చర్యపోయి తర్వాత వస్తాడు అని అడుగుతుంది మహారాజ్ గాజామా అంటుంది మీకు మాత్రమే తెలుస్తుంది సైన్యం చాలా కాలం నుండి ఆకలితో ఉంది మరియు ఇప్పటికీ ఆకలితో ఉంది మీరు శక్తివంతులు ఇప్పుడు వేచి ఉండకండి మరియు నేరుగా దాడి చేయండి చాలా రోజులుగా నువ్వు ఎవరినీ చంపలేదు చెప్పు ఇప్పుడు నా చేతులు కూడా దురదగా ఉన్నాయి మీరు నన్ను హెచ్చరిస్తున్నట్లయితే ఇప్పుడే దీన్ని నేరుగా తీసుకోండి ఇప్పుడు వారికి ఊపిరి పీల్చుకునే అవకాశం లేదు మనం వెళ్లి ప్రస్ గాజాను చితకబాదాం సూర్య ప్రతాప్ చూస్తున్నారని చెప్పారు అప్పుడు అతని చూపు రాక్షసుడి మీద పడింది సూర్య అతన్ని కొట్టాడు మరియు అతను ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు ప్రతాప్ అతనిని ఇలా సజీవంగా చూడడానికి వెళ్తాడు సూర్య ఇద్దరూ షాక్ అవుతారు మరియు ప్రతాప్ చెప్పాడు ఇలా ఉంటే ఎలా ఉంటుంది మనం బతికే ఉంటే ఇలా ఎలా చనిపోతాం మనము మరియు మన సైన్యం అందర్నీ నాశనం చేస్తాం సూర్య అతని మాటలు విన్న తర్వాత అతను సమాధానం చెప్పాడు అందుకే అలా దాడి చేశాను వాటి గురించి తెలుసుకోవచ్చు మరియు తదనుగుణంగా వారిని చంపే మార్గం కనుగొనగలిగితే ప్రతాప్ అడిగాడు మీరు ఏమనుకున్నారు చూస్తూ ఉండండి మరియు అన్నింటినీ నాకు వదిలివేయండి సూర్య ఇలా చెబుతూనే మరోసారి సూర్య ఒక బాణం తీసి నూనెలో ముంచాడు నిప్పంటించి ఆపై నేరుగా గురిపెట్టింది బాణం మళ్లీ రాకా సైన్యం వైపు దూసుకుపోతుంది అదే రాక్షసుడు కొట్టాడు మరియు ఈసారి అతను అగ్నితో కొట్టబడ్డాడు అది పూర్తిగా కాలిపోయి చనిపోవడం మీరు చూడవచ్చు ఇప్పుడు ఈ ట్రిక్ వారికి పూర్తిగా ఉపయోగపడుతుంది చంపడానికి సూర్య ప్రతాప్ వైపు చూస్తున్నాడు రాకా తన సైనికుడు మరోవైపు కాలిపోతున్నాడని చెప్పాడు వాటిని చూసిన తర్వాత నాకు కోపం వస్తుంది ధైర్యంగా ఉండండి వారు మళ్లీ గాజాపై దాడి చేస్తున్నారు ఇక కోపంతో నేరుగా దాడులు చేయకూడదు రాకా అరుపులు చూసి గజ అరుపులు సంకేతాలు మరియు అతను సంకేతాలు ఇచ్చిన వెంటనే రాక్షసులందరూ బంగారు నగరం వైపు పరుగెత్తారు అందరూ గోల్డెన్ సిటీ వైపు పరుగులు తీయడం మొదలు పెట్టారు సైన్యం మనవైపు పరిగెత్తడం చూసి ఉండేది ఆర్చర్లందరూ అగ్ని బాణాలతో సిద్ధంగా ఉన్నారు సిద్ధంగా ఉండండి శత్రువు దాడి చేసింది మరియు అతని సైన్యం మన వైపు వస్తోంది జాగ్రత్తగా ఉండండి ఎవరూ బ్రతకకూడదు బూడిదలో పోయకూడదు ఇద్దరు కమాండర్లందరికీ రాకా బిగ్గరగా అరుస్తుంది దుష్ట సైన్యం వేగంగా వారి వైపు పరుగెత్తింది మరియు గోల్డెన్ సిటీ యొక్క సైనికులందరూ నిప్పు పెట్టండి మరియు బయలుదేరడానికి సిద్ధంగా ఉండండి నేను చెప్పగానే సైనికులందరూ దాడికి దిగుతారు నేను నిన్ను ఇలా గాలిలో చూసుకుంటాను మీ లక్ష్యంపై దృష్టిని వదులుకోవద్దు మరియు చంపేటప్పుడు ప్రతి శత్రువును ముందుగానే ఎంచుకోండి సూర్యని తీసుకెళ్లి చంపు అంటాడు సూర్య ఇది విన్న తర్వాత సైనికులందరూ తమ దృష్టిని కేంద్రీకరించారు వారు శత్రువును చూడటం ప్రారంభిస్తారు మరియు చంపాలనుకుంటున్నారు నా ముగ్గురు తమ లక్ష్యాన్ని ఎంచుకుంటారు మీరు లెక్కించినట్లుగా బాణాలను నిరంతరం వదలడం ప్రారంభించండి నాకు 1 లేదా 2 ఇవ్వండి ఈ రోజు ఆకాశం నుండి అగ్నివర్షం కురుస్తుంది 3 వదిలేయండి సూర్య బిగ్గరగా అరుస్తాడు సూర్య కేకే చెప్పగానే అందరూ కలిసి బాణాలు వేశాడు అనిపించేలా ఇన్ని బాణాలు ప్రయోగించాం అనుకుందాం అది ఆకాశం నుండి వేలకొలది అగ్ని బంతులలా ఉంది నేల మీద కలిసి పడిపోవడం దృశ్యం ఇది చూసి రాకా కూడా కాస్త భయపడిపోతున్నారు ఇప్పుడు అందరూ బాణాలు ఆకాశం నుండి నేలపై పడటం ప్రారంభిస్తాయి మరియు వారు రాకా సైన్యాన్ని నాశనం చేస్తారు అతని సైన్యంలో చాలా మంది చంపబడ్డారు కాని అయినప్పటికీ అతను ఆగడు కాని మరింత వేగంగా ముందుకు సాగడం ప్రారంభించండి మరోసారి 1 2 3 సూర్యుడిని బిగ్గరగా విడుదల చేయండి అని అరుస్తూ సైనికులందరూ కలిసి మళ్లీ చెప్పారు బాణాలు వదిలి మరియు అతను మళ్లీ అన్ని రాకా యొక్క సైన్యానికి గణనీయమైన నష్టాన్ని కలిగిస్తుంది రాకా సైన్యంలో సగం కంటే కొంచెం తక్కువ మంది ఈ విధంగా చంపబడ్డారు
ఆమె వెళ్ళి అది చూసి రాకాకు కోపం వస్తుంది. సూర్యుడికి చోటు లేదు మరియు మళ్లీ శబ్దాలు అందరూ ఒక్కటయ్యారని, ఇద్దరు, ముగ్గురు అని మరోసారి అనిపిస్తోంది. మళ్లీ అగ్నిని రాకా సైన్యం వైపు వదలండి. బాణాలు ప్రయోగించబడ్డాయి. ఇప్పుడు మళ్లీ ఈసారి అతని వైపు నుండి నిప్పుతో నిండిన బాణాలు చూడగానే వెంటనే ఆగిపోయాడు. ఉపవేగంగా మరియు తన రెండు చేతులతో ఎగురుతుంది, గాలిలో చేస్తుంది మరియు ఇలా చేస్తుంది, ఒకే ఎరుపు కాంతి అన్ని బాణాలను ప్రకాశిస్తుంది. గాలిలో దాన్ని ఆపడం ఎలా సాధ్యం? ఇలా ఎలా చేశాడు అని ఆశ్చర్యపోయాడు ప్రతాప్. వాటన్నింటినీ తిరిగి గోల్డెన్ కి తీసుకురండి అని అబ్రక అన్నారు. నగరాన్ని సైనికుల వైపు తిప్పుతుంది మరియు ఇది చూసిన వారు చాలా వేగంగా వెళ్ళిపోతారు. సూర్య బిగ్గరగా అరుస్తాడు. అందరూ తమను తాము రక్షించుకుంటారు. సైనికులందరి సహాయంతో మిమ్మల్ని మీరు రక్షించుకోండి. కవచాన్ని తీసి నీ మీద వేసుకుని బాణం వేయు. వారి కవచాన్ని తాకింది మరియు వారికి ఏమీ జరగదు, కానీ సైనికులు పైభాగంలో బాణాలు వేస్తున్నారు. సమీపంలో ఎటువంటి వాలు లేదు మరియు వారిలో చాలా మంది సైనికులు ఉన్నారు. ప్రేక్షకుడు ప్రతాప్, సూర్య మరియు ఆర్మీ భర్త కూడా షీల్డ్ సహాయంతో తనను తాను రక్షించుకున్నాడు. ఆ దృశ్యం చాలా భయానకంగా మారింది. ఎందుకంటే రాకా సైన్యం చాలా నష్టపోయింది. నేను మీతో పాటు స్వర్ణనగరానికి చేరుకున్నాను. చాలా మంది సైనికులు కూడా మరణించారు. ఇప్పుడు సూర్య అది చూసి కోపించి తన విల్లు తీసుకున్నాడు. తీసివేసి, బాణాన్ని నేరుగా లక్ష్యం వైపుకు కాల్చండి. తన వైపు వస్తున్న బాణాన్ని రాకా వదులుతుంది. చూసి చిరునవ్వు నవ్వి సూర్యుని వైపు తిరిగి చూస్తుంది. మరింత త్వరగా వెళ్ళిపోతుంది. సూర్యుడు దానిని నివారించడానికి వాలును కదిలిస్తాడు, కానీ బాణం చాలా వేగంగా ఉంది మరియు అది కొట్టిన వెంటనే అది రాయిలో కూరుకుపోయింది. అతను వెళితే, అతను రక్షించబడ్డాడు. కానీ బాణం లక్ష్యంలో ఉంది. సగం చొచ్చుకుపోయి ఉండడం చూసి ప్రతాప్ కంగారుపడ్డాడు. ఇలా చేస్తున్నప్పుడు సూర్యని బాగున్నావా అని అడిగాడు. అవును సూర్య, అవును, ఇప్పటి వరకు నేను బాగానే ఉన్నాను, కాని ఇది చూసిన తర్వాత ఇది దుర్మార్గం అని నాకు అర్థం కాలేదు. అయితే అది ఖచ్చితంగా ఉంది. అతన్ని చంపితే మన గెలుపు ఖాయం కాదు. మీరు దానిని చంపలేకపోతే అది ఏమీ లేదు. సూర్య తను వెళ్ళిపోతానని చెప్పి సరే అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం కలిసి అతన్ని ఎలాగైనా చంపేస్తాము. ఈరోజు మన చివరి రోజు ఎందుకు కాకూడదు? అప్పుడు పాత రోజుల్లో లాగా కలిసి పోరాడతాం. ప్రతాప్ మేము చెప్పేది విని సూర్య అని చెప్పాడు. తల ఊపి లేచి నిల్చున్నాడు. అతను బయటకు పిలిచి ఎవరూ తప్పించుకోరని చెప్పారు. అతను ఇలా అనడంతోనే సైన్యం మొత్తం ఆగిపోయింది. వేగంగా సైన్యం వైపు పడుతుంది. రెండు సైన్యాలు పరిగెత్తి ఒకదానికొకటి ఢీకొంటాయి. మరియు ఒకరినొకరు కొరికి చంపుకోవడం ప్రారంభించండి. ఈసారి సూర్య కొన్ని ట్రిక్కులు మరియు కొన్ని ఉన్నాయి. ఆలోచిస్తే అతని ఆర్చర్ సగం ధ్వనిస్తుంది. ఈ డెవిల్ మరియు అతని సగం మీద ఏకకాలంలో అగ్నివర్షం. ఇప్పుడు సైన్యంపై అదే విధంగా మనం కూడా చేయవచ్చు. నేను అతని సైన్యానికి హాని చేయగలను. నేను దీన్ని చేసిన వెంటనే మొదట ఈ దెయ్యంపై మరియు తరువాత సగం అతని సైన్యంపై అగ్నివర్షం. సూర్యుడు పెద్ద శబ్దం చేస్తాడు. అతని మాటలు విన్న తర్వాత అతను సైనికులని చెప్పాడు. ఆమె అర్థం చేసుకోగలదు మరియు చెప్పగలదు మరియు ఆమె సిద్ధంగా ఉంది. కత్తి ఎత్తడం ద్వారా సూర్యుడు అవుతాడు. రాకా వైపు చూపిస్తూ అందరూ అంటున్నారు. సిగ్నల్ అందిన వెంటనే సైనికులు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. రాకా వైపు బాణవిల్లులు వేద్దాం. రాకా చాలా మండుతున్న బాణాలు అతని వైపు వస్తున్నాయి. తన శక్తితో వాటిని గాలిలోకి చూస్తున్నాడు. రాకా చూడగానే ఆపడానికి ప్రయత్నిస్తాడు. సూర్య స్వరం ఇప్పుడు సగం ఎత్తులో ఉన్నట్లుంది. రాకా సైన్యం వైపు కూడా త్వరగా బయలుదేరు. రాకా తన బాణవిల్లును చెదరగొట్టాడు. మా వైపు వస్తున్న బాణాలు అకస్మాత్తుగా ఆగిపోయాయి. అది చూసి అతని సైన్యం మీద కూడా బాణాలు ప్రయోగించబడ్డాయి. అతను తన శక్తితో అబారకను ఆశ్చర్యపరుస్తాడు. నిరోధించబడిన బాణాలను గోల్డెన్ సిటీకి తిరిగి ఇవ్వడం. దానితో సైన్యం కింది నేలపై పోరాడుతోంది. ఉభయ సైన్యాలకు చెందిన అనేక మంది సైనికులు ఉన్నారు. రుద్ర మరియు అతని భార్య రాజభవనం యొక్క అవతలి వైపు నుండి చంపబడ్డారు. బ్రదర్ మోహిత్, బయట జరుగుతున్న ఈ గొడవ చూడండి. హే, మనం ఏమి కోల్పోతున్నాము? రుద్ర అంటే ఏమిటి మరియు అతను నాతో ఎలా వ్యవహరిస్తాడు? ఓడిపోతున్నామో గెలుస్తామో తెలుస్తుంది. మోహిత్ బయట చూసి ఎందుకు సమాధానం చెప్పాడు. రుద్ర, మీరు కనుక్కోలేకపోతున్నారా? నాకు కళ్ళు మాత్రమే ఉన్నాయని, టెలిస్కోప్ మాత్రమే ఉందని అంటారు. నేను అంత దూరం నుండి ప్రతిదీ చూడగలననే వాస్తవం నన్ను ఆకర్షించింది. రుద్ర సమాధానం ఇస్తూ ఆ విషయానికి ఏమిటి? అతను ఆకాశం వైపు చూపిస్తూ ఇలా అన్నాడు. ఎవరో గాలిలో ఎగురుతున్నట్లు కనిపిస్తోంది. మోహిత్ అవును, నేను కూడా ఇది చూశాను. ఇస్తున్నారు, కానీ దీన్ని ఎవరైనా చేయగలరు. ఎవరైనా ఎగరగల శక్తి కలిగి ఉన్నారని అర్థం. రుద్రుడు మమ్మల్ని ప్రశ్నించగలడా? ప్రపంచంలో ఏమి ఉంది మరియు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేము. మోహిత్ సమాధానమిచ్చాడు. కాని ఉంటే అలా అయితే
ఆ మనిషి చాలా శక్తివంతంగా ఉండాలి మరియు బహుశా ఈ రోజు మనం గెలవకపోతే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను ఆగడం లేదు మరియు మీరు వెంట రావాలనుకుంటే కాబట్టి అతను రావచ్చు రుద్ర వెళ్ళేటప్పుడు చెప్పాడు రుద్ర తండ్రికి అర్థం కాలేదా మీరు మాకు మరియు మీరు వెళ్ళడానికి స్పష్టంగా నిషేధించారు ఈ ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోవాలో ఇంకా అర్థం కావడం లేదు మోహిత్ రుద్ర మా నియంత్రణలో లేదు వివరిస్తూనే కాదు నువ్వే నా ఉద్దేశ్యం అంటాడు లేదు నేను ఎవరితోనూ వ్యవహరించగలను నేను బలహీనుడ్ని కాను మీరు మీ మనసులోని మాటను చెప్పండి మీరు దానిని నిర్వహించలేకపోతే చింతించకండి పర్వాలేదు నువ్వు ఇక్కడ విశ్రాంతి తీసుకో కానీ నేను చేస్తాను రుద్రుడు తన 2 కత్తులు ఎత్తుకుని వచ్చాడు ఈ రాజభవనం ఎప్పుడు ఉంటే రుద్ర ఇంకా చెబుతాడు ఉండదు మరియు ఆ తర్వాత మా ముగింపు కనీసం దాన్ని చంపడం ద్వారా అయినా సాధ్యమవుతుందా నేను పిరికివాడిలా చనిపోతాను అంత రహస్యంగా కాదు అంటూ రుద్రుడు తన 2 కత్తులతో అక్కడికి వెళ్ళాడు అక్కడ నుండి వెళ్లడం మొదలవుతుంది మరొక వైపు నక్షత్రం మరియు శౌర్య ఇప్పటికీ రిషి ఉన్న ప్రదేశంలోనే ఉన్నాడు దాన్ని రిషికి కూడా పంపాడు ఇప్పుడు అతని గురించి చింతిస్తున్నాడు ఇది జరగడం ప్రారంభించింది మరియు ఆ సమయం ఇక్కడ నుండి అక్కడికి పెద్దదవుతోంది వాళ్ళు అటూ ఇటూ తిరుగుతున్నారో లేదో తెలియదు పిల్లలు ఎందుకు ఎక్కువ సమయం తీసుకుంటున్నారు సమయం గడిచిపోయింది మరియు ఇప్పుడు వారు తిరిగి వచ్చారు అక్కడికి వెళ్ళాలి అంటే గొడవ మొదలైంది మరియు ఆ వ్యక్తులకు చాలా సహాయం చేశారు అవసరం మరియు 2 ఇంకా తెలియవు ఋషి అక్కడ తిరుగుతూ ఏం చేస్తున్నాడు శౌర్య మరియు తార ఇద్దరూ దాని గురించి ఆలోచిస్తున్నారు చాలా విలాసవంతమైన ప్యాలెస్ లోపల మరియు మహిళతో కలిసి మెట్లు ఎక్కుతున్నారు తార ఆ స్త్రీని కలవడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది ఆ స్త్రీ అడుగుతుంది బస్సు రాబోతుంది ఈ మెట్లు ఎక్కేటప్పుడు ఆమె సమాధానమిస్తుంది ఇది చాలా కాలం మరియు అప్పటి నుండి ఇది ఇలాగే ఉంది రాబోతున్నారని చెబుతున్నారు తార ఎన్ని సంవత్సరాల్లో చేరుతుందో తెలియదు శౌర్య మెల్లగా శౌర్యకి తన మాటలు చెప్పింది ఇది విని అతను నవ్వి మీ గురించి చింతిస్తున్నానని చెప్పాడు ఇది న్యాయమే కానీ కాస్త ఓపిక పట్టాలి అప్పటి నుండి నేను తారా అనే పదాలను మాత్రమే ఉంచుతున్నాను ఇప్పుడు ఆమె నడుస్తున్నప్పుడు హఠాత్తుగా సమాధానం ఇస్తుంది మెట్లు ముగింపు మరియు అన్ని ఇది చూసిన వాళ్ళు ఆగిపోయారు ఇంత దూరం రావాల్సి వచ్చింది తార చెప్పేది ఇదేనా లేదు మనం అక్కడికి వెళ్ళాలి అని ఆ మహిళ సూచించింది సంబంధం ముగిసిందని చెబుతుంది కానీ వాటికి కొంత దూరంలో నీలిరంగు మెరుస్తూ ఉంటుంది గోళం గాలిలో నిలిపివేయబడింది మరియు ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది అక్కడే ఉన్నాడు మరియు స్త్రీ అతని వైపు చూపుతోంది మెట్లు అయిపోయాయని ఇప్పుడు చెప్పాను కాబట్టి మనం అక్కడికి ఎలా చేరుకోవచ్చు నేను ఎగరవలసి ఉంటుందా తార మాట విని తేలిగ్గా ఆమె నవ్వుతూ ఇలా చేయవద్దని చెప్పింది అవసరం ఉండదు మీరు చూడండి వెళ్ళు ఆ స్త్రీ అప్పుడే ఇలా చెప్పింది ఆ మెట్ల నుండి పసుపు కాంతిని పొందండి ఇది ప్రారంభమవుతుంది మరియు ఇది కొన్ని చిన్న మార్గంలో వెళుతుంది ఈ నీలిరంగు మెరుస్తున్న గోళం లాగా ఇప్పుడు ఆ స్త్రీ చేరుకుని ఇప్పుడు వెళ్దాం అని చెప్పింది మీరిద్దరూ ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళాలా మీరిద్దరూ మాతో ముందుకు రారు నువ్వు ఇక్కడి నుండి వచ్చావా అని శౌర్య అడిగాడు మీరు ఎందుకంటే వారిద్దరూ ముందుకు సాగాలి ఇద్దరికీ రివార్డ్ ఉంది మరియు మీరు దాన్ని సంపాదించారు కాబట్టి ఇప్పుడు అది మీదే మరియు వెంటనే మీరిద్దరూ దాని దగ్గరికి వెళ్లి తాకండి మీకు కొన్ని అపారమైన శక్తులను ఇస్తుంది మరియు మునుపటి కంటే మిమ్మల్ని బలపరుస్తుంది కాబట్టి ఇప్పుడు మీరిద్దరూ ముందుకు సాగండి అని స్త్రీ చెబుతుంది వారి మాటలు విన్న తర్వాత శౌర్య మరియు తార రెండూ ముందుకు సాగడం ప్రారంభిస్తాయి మరియు రెండూ కాంతితో చేసిన మార్గానికి నెమ్మదిగా సహాయం చేయండి నీలం వృత్తం వైపు చేరుకోండి మరియు రెండూ వేర్వేరు దిశల్లో నిలుస్తాయి ఇద్దరూ వెళ్లగానే ఆ బంతులు బిగ్గరగా పక్కనే ఉన్నాయి మెరుస్తూ మొదలవుతుంది మరియు మెట్లు దిగుతుంది అతను కాంతి మార్గంలో వెళ్తాడు కాని ఆ జరిగింది ఒక్కొక్కటి క్రింద 2 వేర్వేరు వృత్తాలు తయారు చేయబడ్డాయి దానిపై అతను నాతో తారను నిలబెట్టాడు నేను ఎటువైపు ఉంచానో దానిపై చేయి వేయాలి నేను నిన్ను మరొక వైపు ఉంచాలి నాకు అర్థమైంది శౌర్య అవును నాకు ఇప్పుడు అర్థమైంది స్టార్ట్ తారా శౌర్య తన విషయానికి చెప్పింది మేము తల ఊపడం మరియు ఇప్పుడు వినడం ఇద్దరూ కలిసి నేరుగా చేతులతో వెంటనే ఇద్దరూ పక్కన పెట్టడం మొదలుపెట్టారు గోళంపై చేయి వేయడం ద్వారా వెంటనే గోళాన్ని తాకుతుంది ఇద్దరిలోనూ ఆ గోళం నుంచి కొన్ని అలలు సరిపోలడం ప్రారంభమవుతుంది మరియు రెండూ గాలి నేను మరొక వైపు నుండి లేవడం ప్రారంభించాను గోల్డెన్ సిటీ మరియు రాకా సైన్యాలు ఒకదానితో ఒకటి తలపడతాయి అది నిండిపోయింది మరియు చాలా హింస జరుగుతోంది సనావ్లో భీకర యుద్ధం జరిగింది రాక్షసుల సైన్యం కంటే సూర్యుని సైన్యం శ్రేష్టమైనది సూర్య సైన్యంలో ఉన్నందున పడిపోయాడు అందరూ చాలా బలమైన యోధులు కాబట్టి ఆమె రాకా సైన్యం సులభంగా చంపబడుతోంది కానీ రాకా సైన్యం అగ్నితో మాత్రమే చనిపోవచ్చు అందుకే ప్రాణాలతో వచ్చి మళ్లీ దాడి చేశాడు
ఇది జరుగుతూనే ఉంది మరియు ముగిసే సూచన లేదు. ఫైర్ బాల్ విసరడం యంత్రాన్ని ప్రారంభించారు. మరియు రాకా నుండి పెద్ద అగ్ని బంతులు కాల్చబడతాయి. ఈ కీటకాలు రాక్షసులను కాల్చివేస్తాయి. అంగీకరించను. ఇప్పుడు వారికి గుణపాఠం చెప్పండి. ఇది పడుతుంది. రాకా అక్కడ మరింత వేగం ఉంటుంది. తమ గుర్రాలపై స్వారీ చేస్తున్నారు. బంగారు నగరం యొక్క సైన్యాన్ని క్రూరంగా నాశనం చేయండి. తమ ఆయుధాలతో నరికివేశారు. గజ తన గొడ్డలితో సూర్యుడిని ఓడించాడు. సైనికుల తలలు కూడా వారి శరీరాల నుండి వేరు చేయబడ్డాయి. మరియు మీ ముందు వచ్చిన వారి కంటే మీ కత్తితో పదునుగా ఉండండి. సైనికులందరినీ చంపిన తర్వాత తలుపు వైపు వెళ్ళండి. ఇదంతా చూసి సూర్య ప్రతాప్ వైపు కదిలాడు. ఇప్పుడు మనం కూడా రంగంలోకి దిగాలి అంటున్నారు. అవసరమైతే దాని గురించి తరువాత మాట్లాడుకుందాం. సూర్య ఈ విషయానికి చెప్పగానే ప్రతాప్ రిప్లై ఇచ్చాడు మరియు ప్రతాప్ తన కత్తిని తీసుకున్నాడు. గుర్రాలపై తలుపు తొక్కండి. వెళ్లి వారు వెళ్లిన వెంటనే తలుపు మళ్లీ మూసుకుపోతుంది. ప్రతాప్, నువ్వు ఆ కత్తితో ఆపు. నేను ఈ గొడ్డలి మనిషితో వ్యవహరించాను. సూర్య ఓకే చెప్పడం చూశాను. కానీ శ్రద్ధ పెట్టండి. ఇది వారికి ఏదైనా కావచ్చు లేదా కాకపోవచ్చు. కాని అది మీకు ఏదో ఉంది. అలా జరగకూడదని సూర్యతో ప్రతాప్ చెప్పాడు. సూర్యుడు అవును అని తల ఊపాడు మరియు అతని గుర్రాన్ని గాజా వైపు వేగంగా పరిగెత్తాడు. సూర్యుడు తన దారిలో రానివ్వండి. గాజా సైనికులను వేగంగా చంపుతోంది. ప్రతాప్ తేజ్ వైపు సూర్యుడు కదులుతాడు. ఒక్క చేత్తో నీ వైపు వస్తున్న రాక్షసుడిని చంపు పట్టుకుని దూరం నుండి పైకి లేస్తుంది. గజాన్ని వేగంగా దూసుకువెళ్లి చంపేస్తుంది. దానిపై శ్రద్ధ లేదు మరియు వెంటనే ఆ రాక్షసుడు తన గుర్రం నుండి సూటిగా చూస్తున్నాడు. నేలపై ముఖం కింద పడతాడు. సూర్య అతనిని చంపడానికి కత్తి దూస్తాడు. క్రిందికి వేలాడుతూ గుర్రం వేగాన్ని పెంచుతుంది మరియు ఆమె వైపు కదలడం ప్రారంభిస్తుంది. అలా వస్తున్న సూర్యుడిని చూసి త్వరగా గజుడు గొడ్డలి పైకి ఎగిరింది మరియు కత్తి దానిని కొట్టింది. ఇప్పటికే మీ గొడ్డలి గుర్రం కాళ్లకు పడింది. కాని అతను గొడ్డలితో గుర్రాన్ని ముందుకి నెట్టివేస్తాడు. తన రెండు కాళ్లు నరికివేసిందని నెయ్యి తల అరుస్తూ భూమిలోకి దిగుతుంది. మరియు సూర్యుడు గుర్రం నుండి నేరుగా పడిపోతాడు. ఇప్పుడు సూర్య కత్తి ఎత్తుకుని నిలబడ్డాడు. జరుగుతుంది మరియు గాజా వైపు కూడా నడుస్తుంది. నీ గొడ్డలి తీసుకుని సూర్యను కొట్టు. కాబట్టి వీక్షకులు మిమ్మల్ని చూస్తారు. ఈ నవలలో తదుపరి ఏమి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? తెలుసుకోవడానికి రెండవది వింటూ ఉండండి. ప్రపంచంలోని తదుపరి అధ్యాయాలు మాత్రమే మరియు మాత్రమే మా ఛానెల్లో ప్రతిరోజు. మరియు అవును అయితే అధ్యాయం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మరియు వ్యాఖ్యానించండి. దయచేసి తదుపరి అధ్యాయాలను కూడా అప్లోడ్ చేయనివ్వండి. ధన్యవాదాలు. చేయడం సరదాగా ఉంటుంది.